పదవులు పంచి 2 ఏళ్లు గడిచిపోయింది. మొదటి విడత నామినేటెడ్ పోస్టులకు 2 ఏళ్లు గడువు ముగిసింది కూడా. కొత్త వారిని నియమించడమో లేక ఇప్పటికే పదవుల్లో ఉన్న వారికి రెన్యువల్ చేయడమో ఏదీ తేల్చుకోలేక కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారట. పైకి ఎస్ఐఆర్ ప్రక్రియ వల్లే కార్పొరేషన్ పోస్టుల భర్తీ రెన్యువల్ లేట్ అవుతున్నట్లు చెబుతున్నా మరో రీజన్ ఉందట. కొత్త పాత ఊస్టింగ్ మీద ఓ నిర్ణయానికి రాకపోవడంతో హోల్డ్లో పెట్టేశారట. ఇంతకు నామినేటెడ్ పోస్టులకు అడ్డంకిగా మారిన అంశాలేంటి? ఇప్పట్లో కార్పొరేషన్ పోస్టులపై క్లారిటీ రావడం కష్టమేనా? పదవుల పందేరానికి టైం పడుతుందా? ఆశావాహులు ఇంకొంతకాలం వెయిట్ చేయక తప్పదా? కాంగ్రెస్ లో మళ్లీ నామినేటెడ్ పోస్టులపై డిస్కషన్. ముగిసిన ఫస్ట్ ఫేజ్ కార్పొరేషన్ చైర్మన్ల పదవీ కాలం. 37 కార్పొరేషన్ చైర్మన్ పోస్టుల కోసం మళ్లీ పోటీ. కొందరికి రెన్యువల్, ఇంకొన్ని కొత్త నియామకాలు. కొలిక్కి రాని చర్చలు సర్ అయిపోయే వరకు పెండింగ్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు దాటిపోయింది. ఫస్ట్ ఫేజ్ నామినేటెడ్ పదవుల గడువు కూడా ఆల్రెడీ ముగిసింది. దీంతో మరోసారి తెలంగాణ కాంగ్రెస్ లో నామినేటెడ్ పదవులపై డిస్కషన్ జరుగుతోంది. మొదటి దఫాలో నియమించిన 37 కార్పొరేషన్ చైర్మన్ల పదవీ కాలం జూలై ఫస్ట్ వీక్ లోనే అయిపోయింది. దీంతో మళ్లీ నామినేటెడ్ పదవుల రేసు రచ్చకు దారితీస్తోంది. ఈ ప్రభుత్వానికి 2.5 ఏళ్లు టర్మ్ ముగియడంతో పదవులు దక్కించుకునేందుకు హస్తం పార్టీ నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడే ఏదైనా పోస్టు దక్కించుకుంటే ఎన్నికలప్పుడు పలుకుబడి ఉంటుందనే ఆలోచనతో కార్పొరేషన్ పోస్టు కోసం పట్టుపడుతున్నారట నేతలు. ఎవరికి ఎక్కడ ఏ చిన్న ఛాన్స్ దొరికినా వదలకుండా లాబియింగ్ చేస్తున్నారట. అయితే పదవీ కాలం ముగిసిన 37 కార్పొరేషన్ చైర్మన్లు అందరూ తమకు మరోసారి అవకాశం ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నారట. ఇలా పదవుల విషయంలో పాత కొత్త నేతల ఒత్తిడితో పోటీ తీవ్రంగా మారిందట. ఎవరికి ఎలా అవకాశం కల్పించాలో అంతు చిక్కక ముఖ్య నేతలు తలలు పట్టుకుంటున్నారట. ముఖ్య నేతల భేటీలో కూడా నామినేటెడ్ పదవులపై ఏకాభిప్రాయం కుదరడం లేదు అంటున్నారు. మొదటి విడత నామినేటెడ్ పోస్టులు దక్కిన వారికి ఎట్టి పరిస్థితుల్లో రెన్యువల్ చేయవద్దని భావించారట. అందుకే ఫస్ట్ ఫేజ్ లో భర్తీ అయిన 37 కార్పొరేషన్ చైర్మన్ల స్థానంలో కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించారట. ఆ 37 మందిని పార్టీకి పని చేయాలనే కండిషన్ పెట్టారట. అయితే పాత వారిలో కొందరు గట్టి లాబియింగ్ చేస్తున్నారట. తమకు ప్రోటోకాల్ పరంగా నామినేటెడ్ పదవి మస్ట్ గా ఉండాలని ప్రభుత్వ పెద్దలకు మొరపెట్టుకుంటున్నారట. దీంతో కొంతమందికి మినహాయింపు ఇవ్వాలనే ఆలోచనకు వచ్చారట. ఇలా లాబియింగ్ పెరగడంతో ఏకంగా రెన్యువల్ లిస్ట్ 20 మంది దాకా చేరిందట. 37 మందిలో 20 మందికి రెన్యువల్ చేసి మిగతా 17 మందికి నిరాకరిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయనే చర్చ వచ్చిందట. ఈ విషయంలోనే పార్టీ ముఖ్య నేతలు కూడా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారట. మొదటి విడత నామినేటెడ్ పదవులు దక్కించుకున్న వారి పదవీ కాలం జూలై 8తో ముగిసింది. ఆ తర్వాత పాత కొత్త వాటిని భర్తీ చేసేందుకు ఈ మధ్య ముఖ్య నేతల మీటింగ్ జరిగిందట. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి తరపున వేం నరేందర్ రెడ్డి భేటీ అయ్యారట. ఈ ముగ్గురు నేతలు నామినేటెడ్ పదవులపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. పాత వారిని కొనసాగించే విషయంలో ఓ డెసిషన్ కు రాలేకపోయారట. ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల్లో 20 మందిని తిరిగి కొనసాగించే అంశంలో ముగ్గురి మధ్య ఏకాభిప్రాయం రాలేదట. కొత్త వారికి అవకాశం కల్పించాలనే దానిపై కూడా డిఫరెంట్ ఒపీనియన్స్ వ్యక్తం అయ్యాయట. దీంతో నామినేటెడ్ పదవుల భర్తీని కొంతకాలం హోల్డ్లో పెట్టాలని నిర్ణయించారట. ఆగస్టు 3 వరకు సర్ ప్రక్రియ కొనసాగుతూ ఉండడంతో అప్పటి వరకు నామినేటెడ్ పదవుల అంశాన్ని పెండింగ్ లో పెట్టాలని డిసైడ్ అయ్యారట. ఆగస్టు 3 తర్వాత మరోసారి భేటీ అయి కార్పొరేషన్ పోస్టుల డిస్కషన్ చేయాలని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ పెట్టి మరీ నేతలందరూ సర్ ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. సర్ అయిపోయే వరకు గాంధీ భవన్ కు రావద్దని స్పష్టం చేశారట.
అలాగే ఆషాఢ మాసం ఉన్నందున శ్రావణ మాసంలో నామినేటెడ్ పదవుల అంశాన్ని తేల్చే అవకాశం ఉందంటున్నారు. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడిచిపోయినా కాంగ్రెస్ లో నామినేటెడ్ పోస్టుల అంశం హాట్ టాపిక్ గా కొనసాగుతోంది. పదవుల భర్తీ రెన్యువల్ పై ముఖ్య నేతల మధ్య ఏకాభిప్రాయం వచ్చేదెప్పుడో, నామినేటెడ్ ఫైట్ కు ఎండ్ కార్డు పడేదెప్పుడో వేచి చూడాలి మరి.